నపుంసకులకు కూడా ఏది ఉందంట? పరలోక రాజ్యం. అది స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడైనా పరలోక రాజ్యాన్ని నేను ఇస్తాను అని దేవుడు ఇంత ఖచ్చితంగా చెబుతుంటే, మరి స్త్రీ పురుషులు కాకుండా ఉన్నటువంటి వారిని చూసి సమాజం హేళన చేయడం, వారిని చూసి ఎన్నో మాటలు మాట్లాడడం, వాళ్ళని చులకనగా మాట్లాడడం, వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడడం, ఇవన్నిటిని అనుభవించిన వారు ఇదిగో ఈ స్త్రీల వల్లనే కదా నాకు అవమానం, ఈ పురుషుల వల్లనే కదా నాకు అవమానం, కనుక వీరిని ఒక ఆట పట్టించాలి అని వీరు తమ మనస్తత్వాల్ని మార్చుకోవడం నేడు సమాజంలో కనబడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తుల వారు మరి ఈ మూడిటికి సంబంధించినటువంటి వారి గురించి చెబుతూ అందులో ఇదిగో వీరికి ఏమి ఇస్తానన్నారంట? దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నారు. మరి నపుంసకులకి పరలోకాన్ని ఇస్తానని దేవుడు చెబుతుంటే, ఇదిగో మా కడుపున ఇలాంటి వాడు పుట్టాడండి, ఇదిగో దేవుడు మేము చేసిన పాపాలకి దేవుడు ఇలాంటి కొడుకుని, అంటే కొడుకు కాకుండా కూతురు కాకుండా ఇలాంటి వారిని నా గర్భాన పుట్టించాడండి అని దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. ఎందుకంటే దేవుడు నపుంసకత్వాన్ని ఇచ్చాడంటే దాని వెనకాల ఏదో ఆలోచన, దేవుని ఆలోచన ఉంది. అలాగని దేవుని తప్పు పట్టకూడదు. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే మొట్టమొదటిగా తల్లి గర్భం నుండి వచ్చినటువంటి నపుంసకుల గురించి మనం ఆలోచన చేయగలిగితే, మొదటిగా తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి నపుంసకుల గురించి ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భంలో అది స్త్రీయా పురుషుడా లేదంటే నపుంసకుల, ఎవరైనా సరే ఎవరు నిర్మించారు? ఆ అంతరింద్రియములు అంటే ప్రతి అవయవాన్ని కూడా, ప్రతి అంతరింద్రియాన్ని కూడా కలుగు చేసింది ఎవరంటే దేవుడు. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని భక్తుడు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే, ఇదిగో తండ్రి నీవు తప్ప నాకు ఎవరు ఈ రూపాన్ని ఇవ్వలేదు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ స్త్రీలో ఎక్స్ క్రోమోజోమ్ అని ఉంటుంది, అలాగే పురుషునిలో XY క్రోమోజోమ్స్ అని ఉంటాయి. ఈ ఎక్స్ క్రోమోజోమ్ స్త్రీలోను, పురుషునిలో XY క్రోమోజోమ్ అంటే పిల్లలు కలగడానికి ఉండేటువంటి ఈ క్రోమోజోమ్స్. ఒక ఎక్స్ అంటే పురుషుల్లోని ఎక్స్, స్త్రీలోని ఎక్స్, ఈ రెండు ఎక్స్లు కలిస్తే ఒక స్త్రీ అంటే అమ్మాయి పుడుతుందన్నమాట. ఒక ఎక్స్ ఒక Y క్రోమోజోమ్ వలన ఎవరు పుడతారంటే పురుషులు పుడుతున్నారు. మరి వీటిని కలిగించింది ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, భక్తుడు మాట్లాడుతూ నా అంతరింద్రియములు అంటే ప్రతి మనిషి వెనుక, ప్రతి మనిషి అవయవం వెనుక ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నారు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి అంటే నపుంసకులను కూడా ఎవరు కలుగు చేశారు? ఆ లింగాన్ని కూడా, అంటే నపుంసక లింగం అంటే ట్రాన్స్జెండర్ అంటారు కదా, అంటే అవయవాల్ని మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళని ట్రాన్స్జెండర్ అంటారు. ఇక్కడ వీరికి మరో పదం కూడా బైబిల్లో ఉపయోగించబడిందండి. అదేంటంటే వాళ్ళని షండులు అంటారు. ఎవరైతే అలా పురుషులుగా ఉండి వారి యొక్క నపుంసకులుగా చేసినటువంటి వాళ్ళు కొంతమంది కనబడతారు. ఇక్కడ తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వారి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. తల్లి గర్భంలో నుంచి పుట్టుకొచ్చిన వారందరూ కూడా ఎవరంటే దేవుని చేత దేవుడే వారి యొక్క అవయవాలను నిర్మించారు అని భక్తుడు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే, ప్రతి అవయవ నిర్మాణం వెనక ఎవరున్నారంటే దేవుడే ఉన్నారు. ఒకసారి మనం మరో మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగం నుంచి మనం చూడగలిగితే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే.
యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. తమ ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి గర్భఫలాన్ని ఇస్తున్నాడు. ప్రతి తల్లి గర్భంలోని బిడ్డలను తీర్చిదిద్దేది ఎవరని మనం ఆలోచన చేయగలిగితే దేవుడే. కనుక గర్భఫలాన్ని బహుమానంగా ఇస్తున్నాడు. ఆ గర్భఫలమే బహుమానం అయితే మరి నపుంసకులు కూడా ఎవరు? దేవుడు ఇచ్చినటువంటి బహుమానమే. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలే. అందుకే యోబు గ్రంథంలో యోబు గారు మాట్లాడుతూ ఏమని చెబుతుంటారు తెలుసా? నీ హస్తములో నాకు అవయవ నిర్మాణము చేసి, నాకు అవయవాలను నిర్మించింది ఎవరంటే నా తల్లి కాదయ్యా, నా తండ్రి కాదయ్యా, ఇదిగో మీరే మరి నాకు అవయవ నిర్మాణాన్ని చేశారు తండ్రి అని యోబు గారు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే ప్రతి మనిషిని వెనక, ప్రతి బహుమానం వెనక ఎవరున్నారంటే దేవుడే ఉన్నారు. అందుకే ఇప్పుడు వీళ్ళని మరి స్త్రీలని పిలవచ్చు అంటే స్త్రీలని కాకుండా, పురుషులని కాకుండా వీళ్ళని ఏమని పిలుస్తారు? వాళ్ళని నపుంసకులు. అటు స్త్రీ కాకుండా పురుషులు కాకుండా ఉండే వాళ్ళని నపుంసకులు. వీళ్ళని చాలామంది హేళనగా చూస్తున్నారని మనం ఆలోచించాం కదా. కానీ దేవుడు ఏమైనా వాళ్ళని తక్కువ చేశారంటే లేదు. ఇదిగో స్త్రీ పురుషుల వలన నాకు నా సంకల్పం నెరవేరడం లేదు. భూమి మీద వీళ్ళని యథార్థవంతులుగా పంపిస్తే, యథార్థవంతులుగా పుట్టిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నా సంకల్పానికి ఎక్కడో గండి కొట్టేస్తున్నారు. కనుక ఇది ఎక్కువ మందిని నపుంసకుల్ని నేను పుట్టించాలనుకున్నాను దేవుడు. ఒకసారి మనం అపోస్తలుల కార్యంలో ఒక మాటను మనం ఆలోచన చేయగలిగితే అపోస్తలుల కార్యంలో ఉంటుంది 17:26లో యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకని నుండే, అంటే ఈ భూమి మీద కాపురం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి నుండి వచ్చారని మనం ఆలోచన చేయగలిగితే ఆయనే ఆదాము గారు. ఒకరి నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతి కూడా అది ఏ జాతి అయినా ఆ జాతి అన్ని కూడా ఒక మనిషి నుండి వచ్చినటువంటి వారుగా, ప్రపంచ దేశాలు ఎంతమంది ఉన్నా కొన్ని కోట్ల మంది ఉంటున్నారు కదా, ఈ కోట్ల మందిలో ఉన్నటువంటి వీళ్ళు, కోట్ల మందిలో ఉన్నటువంటి అలా పుట్టుకొస్తున్న నపుంసకులు వీళ్ళందరూ కూడా దేవుడే జన్మనిస్తున్నాడు, దేవుడే పుట్టిస్తున్నాడు. అంటే ప్రతి గర్భం నుంచి వచ్చినటువంటి వారు నపుంసకులు, అంటే దేవుని వలన వచ్చినటువంటి వారు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినటువంటి వారి గురించి ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే బహుమానాలే. తల్లి గర్భం నుండి పుట్టుకొచ్చిన వారందరూ కూడా దేవుని బహుమానాలే అని గుర్తు చేస్తున్నారండి. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. యేసుక్రీస్తుల వారు చెప్పిన సందర్భంలో రెండవ మాటను మనం ఆలోచన చేయగలిగితే మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. అంటే వీరు స్త్రీగా పుడతారు. స్త్రీగా పుట్టినటువంటి వారు ఎలా మారిపోతారంటే స్త్రీ ధర్మానికి విరుద్ధంగా మారిపోతుంటారు. అలాగే పురుషులుగా పుడుతుంటారు, పురుష ధర్మానికి విరుద్ధంగా మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఎలా పుట్టించాడంటే స్త్రీ పురుషులుగా పుట్టించాడు. తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వారా వీరంటే కాదండి, తమ్మును తామే మార్చుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళలో ఒక క్రీడాకారిని కూడా మరి పురుషునిగా ఉండి స్త్రీగా మారినటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నారండి. ఆయన ఎవరంటే ఆయనే మార్టినా నవత్రిలోవా. ఒక పురుషుడు ఏం చేశాడంటే ఒక స్త్రీగా మారిపోయాడు. అంటే ఒక టెన్నిస్ క్రీడాకారిణిగా మారిపోవడం జరిగింది. ఇతను ముందు పురుషుడుగా ఉన్నాడు, పురుషుడు ఏమైందంటే స్త్రీగా మారిపోవడం జరిగింది. యెషయా గ్రంథంలో ఒక మాటను మనం ఆలోచన చేయగలిగితే యెషయా గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే యెషయా గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనం, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజనగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నారు దేవుడు? ఇక్కడ ప్రవక్త ద్వారా పలికిస్తున్నారు. ఎందుకు పలికిస్తున్నారు, ఎందుకు చెబుతున్నారని మనం ఆలోచన చేయగలిగితే హిజ్కియా గారు ఉన్నారు, యూదా రాజు నుండి హిజ్కియా గారు ఉన్నారు. ఈయన ఏం చేశారంటే బబులోను రాజ్యం నుంచి వచ్చినటువంటి వారికి ఏం చేశారు, ఇదిగో హిజ్కియా గారు రోగి ఉన్నారు కదా, అతన్ని వెళ్ళి పరామర్శించాలి, ఇతను యూదా రాజు కదా అని అన్నప్పుడు అతను ఏం చేశానంటే, అవునండి మీరు వచ్చారు చాలా సంతోషం, ఇదిగో నన్ను పరామర్శించడానికి వచ్చారు, ఇదిగో కూర్చోండి,
టీ తాగండి, లేదంటే భోంచేయండి అని చెప్పలేదండి. ఏం చేశారంట? తన రాజ్యాన్ని అంతటినీ చూపించారంట. తన రాజ్యంలో ఎంత ధనం ఉంది, ఆయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ వస్తువులు ఉన్నాయి, ఏ ఏ సంపదలు ఉన్నాయని అన్నిటినీ చూపించారు. ఈరోజు కూడా చాలామంది ఎవరైనా వెళ్ళారనుకోండి ఒక కుటుంబానికి, వారిని ఏం చేస్తారు? మీరు అలా కూర్చోండి, నేను టీ పెడతానని చెప్తారు. వాళ్ళు సరేలే, మనం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం కదా, కూర్చుందాంలే 2 నిమిషాలు అని అనుకోగానే, ఒక నిమిషం మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న మాట ఏంటంటే, మేము ఇది కొత్తగా కట్టుకున్నాం ఇల్లు, ఈ ఇంటిలో పూజగది ఎంత ఉంది, ఎంత పెద్దదో చూడండి, అలాగే బెడ్రూమ్, మాకు 2 పిల్లలు కదా, 2 పిల్లలకి 2 బెడ్రూమ్లు కట్టించాను, అలాగే మా కొరకు ఒక బెడ్రూమ్ కట్టుకున్నాము, ఇంత పెద్ద హాలు, ఎప్పుడైనా దేవుని కార్యక్రమాలు పెట్టుకోవాలంటే ఈ హాల్లో పెట్టుకోవచ్చు, ఇదిగో కిచెన్ ఇంత, ఆ కిచెను ఈ మూలుంది, ఈ కిచెన్లో కూడా ఇలా లేటెస్ట్ టెక్నాలజీ పెట్టాము అని వారి గొప్పలు చెబుతూ ఉంటారనమాట. వచ్చినప్పుడు దేవుని మాటల గురించో లేదంటే దేవుని గురించో మాట్లాడొచ్చు కదా, మాట్లాడరు. వీరి యొక్క గొప్పలు చెప్తూ ఉంటారు. ఇక్కడ హిజ్కియా గారి దగ్గరికి బబులోను నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? అవునండి, మీరు చాలా గొప్పవారు, మీ రాజుగారు చాలా గొప్పవారు, ఇదిగో నన్ను చూడడానికి మిమ్మల్ని పంపించారని చెప్పాలి తప్ప ఏం చెబుతున్నారంటే ఆయన మొత్తం ఆ రాజ్యాన్ని అంతటిని కూడా చూపించేస్తున్నారు. ఆయన యొక్క బలం ఏంటో, ఆయన ఎంత ఆయుధాలను దాచిపెట్టుకో ఉన్నారో, ఎంత బంగారం ఉందో, ఎంత సంపద ఉందో, వీటినన్నిటిని రాజ్యాన్ని అంతని చూపించేసి వచ్చేసరికి దేవుడు కోపపడ్డాడు. ఇదిగో మరి నీ కుమారులు ఉన్నారే, నీ సంతానం ఉంది, నీ సంతానాన్ని అంతటిని కూడా ఇప్పుడు ఏం చేశాడు? బబులోను రాజు చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా చెరలోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత నీ రాజ్యం పోతుంది, నీ పిల్లలు కూడా ఎలా మారిపోతారు? నీ పిల్లలు కూడా నపుంసకులుగా చేయబడతారు. అంటే నీ పిల్లల్ని తీసుకొని నీకు ఇప్పుడు రాణుల దగ్గర ఉండాలి. రాణుల దగ్గర ఉన్నటువంటి వారిని ఎలాంటి వారిని పెడతారు? పురుషుల్ని పెడతారా? పురుషుల్ని రాణుల దగ్గర కాపలాగా పెడితే అక్కడ ఆ రాణులు ఎక్కడ ఈ పురుషులకు లొంగిపోతారని వాళ్ళని నపుంసకులుగా మార్చి ఆ యొక్క రాణి దగ్గర కాపలాగా పెట్టడం జరుగుతుంది. అలాగా ఈ యొక్క యూదా రాజు నుండి హిజ్కియా సంతానం అంతా కూడా దేవుడిచ్చిన శాపం వలన నపుంసకులుగా మారిపోవడం జరిగింది. అయితే కొందరు పురుషునిగా ఉండి స్త్రీగా మారి ఆ తర్వాత వేరే పురుషుని కూడా వివాహం చేసుకోవాలని చాలామంది ఇష్టపడుతున్నారండి. ఇదిగో మరి మేము పురుషునిగానే ఎందుకు ఉండాలి, మేము స్త్రీగా మారతాం, అలాగే మేము స్త్రీగా ఎందుకు ఉండాలి అని ఇలా లింగ మార్పిడి చేసుకునేటువంటి వాళ్ళు కూడా నేడు సమాజంలో కనబడుతున్నారు. మరి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక మాటను రాయిస్తే హెచ్చరిస్తున్నాడండి. ఏమని హెచ్చరిస్తున్నారో తెలుసా? ఇదిగో మీరు స్త్రీ వేషంను వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషాన్ని వేసుకోకూడదు, స్త్రీ పురుషుని వేషాన్ని వేసుకొనకూడదు. చాలామంది అమ్మాయిలకి అబ్బాయి వేషం వేస్తుంటారు. ఇదిగో నీకు ప్యాంటు షర్ట్ వేసి కటింగ్ చేసి ఎంత బాగుంటుందో తెలుసా, సేమ్ అబ్బాయిలానే ఉంటారు అంటుంటారు. అలాగే ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయికి జడ వేసి అలాగే గౌన్ తొడిగించి సేమ్ అబ్బాయి అమ్మాయిలానే ఉన్నాడండి అని చూసుకొని మురిసిపోతుంటారు. కానీ దేవుని మాటలకు అది విరుద్ధం. అందుకే దేవుడు ద్వితీయోపదేశ కాండంలో స్త్రీ వేషము పురుషుడు వేసుకొనకూడదు, పురుషుని వేషము స్త్రీ వేసుకొనకూడదు అని చెబుతున్నారండి. అంటే తల్లి గర్భం నుంచి నపుంసకులకు వచ్చిన వాళ్ళు మాత్రం వారి గురించి చెప్పడం లేదు. ఇదిగో దేవుడి చిత్తానుసారంగా వాళ్ళని పుట్టించాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడిచ్చినటువంటి అవయవాల్ని అవయవ మార్పిడి చేసుకుంటూ నపుంసకులుగా మారిపోతున్నారు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, అసలు ఇంతకీ భూమి మీదకి మనల్ని ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడని మనం ఆలోచన చేయగలిగితే, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎందుకు వచ్చాం? తల్లుల గర్భంలో నుంచి ఎందుకు పుట్టుకొచ్చామని మనం ఆలోచన చేయగలిగితే మనకి ఒక పని ఉంది. ఆ పని చేయాలని మనకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ఆయన ఏం చేశాడంట? మనల్ని క్రీస్తు యేసునందు సృష్టించారంట. మనల్ని అంటే ఆయన చేసిన పని అయి ఉన్నాము, దేవుడు చేసిన పని అయి ఉన్నాము. ఈ దేవుడు చేసిన పనిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మార్చేస్తున్నారండి. సామెతల గ్రంథంలో కూడా దేవుడు ఒక మాటను రాయిస్తూ ప్రతి వస్తువు కూడా దాని పని నిమిత్తమే నియమింపబడినది.
భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పని ఉంది. ఆ పని చేయడం కొరకే మీరు భూమి మీదకి పుట్టుకొస్తున్నారు అని దేవుడు చెబుతుంటే, ఇదిగో మేము వచ్చింది ఇందుకు కాదండి, మేము వచ్చింది పురుషులుగా ఉన్నటువంటి వాళ్ళు స్త్రీగా మారడానికి, స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు పురుషులుగా మార్చుకోవడానికి, ఇందుకే మేము వచ్చింది అని దేవుని సంకల్పానికి గండి కొట్టేవారిగా ఏర్పడుతున్నారండి. ఒకసారి యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. దేవుడు నపుంసకులను తృణీకరించలేదండి. దేవుడు ఎక్కడ కూడా నపుంసకులు వద్దనుకోలేదు. అందుకే తల్లుల గర్భం గుండా పుట్టిస్తున్నాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు మనుషులను పురుషునిగాను స్త్రీనిగాను పుట్టిస్తుంటే వీళ్ళే అవయవాలను మార్చేసుకుంటున్నారండి. ఇదిగో తండ్రి నీవే మాకు తండ్రివి, యెహోవా నీవే మాకు దేవుడు, మేమందరం ఎలా ఉన్నామంటే జిగటి మన్ను, నీవు మాకు కుమ్మరివాడు. కుమ్మరివాడు ఎలాగైతే ఒక పాత్రని రూపొందించాలనుకుంటే అలాగే ఆ పాత్ర వస్తుంది. ఇక్కడ దేవుడు కూడా ఎవరంటే కుమ్మరివాడు. ఇప్పుడు కుమ్మరివాడికి ఏ పాత్ర అవసరమో ఆ పాత్రనే చేసుకుంటాడు. కనుక దేవుడు కూడా ఇదిగో స్త్రీ కావాలా స్త్రీ, పురుషుడు కావాలా పురుషుడు, లేదంటే స్త్రీ పురుషులు ఇద్దరు వద్దా, ఇదిగో నేను నా పిల్లలు నా సంకల్పాన్ని నెరవేర్చేవారుగా నపుంసకులు ఉండాలి అని నపుంసకులను పుట్టిస్తున్నాను. కానీ ఈరోజు సమాజంలో ఏం చేస్తున్నారంటే జెండర్ని మార్చేసుకుంటున్నారు. సర్జరీల ద్వారా, లేజర్ ట్రీట్మెంట్ల ద్వారా మార్చేసుకుంటున్నారండి. ఒకసారి మనము మరో మాటను మనం ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు మనం చూడగలిగితే, యెహోవాను హత్తుకొను అన్యుడు, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3 నుంచి 5 వరకు, నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేనని అనుకొనొద్దు, షండు నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలోను నా భాగమును ఒక భాగము వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడిని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇదిగోండి మరి షండుని కదా నేను ఎండినటువంటి చెట్టు అని అనుకొనవద్దు అని చెబుతూ, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగాన్ని నేను వారికి ఇచ్చేదను. వారు ఎవరంటే కొడుకుల కంటే కూడా కూతుళ్ళ కంటే కూడా వాళ్ళు శ్రేష్టమైన వారంట. ఇదిగో కొడుకే గొప్పవాడు, కుమార్తె గొప్పది అని నువ్వు అనుకుంటున్నావా? కాదు. ఇదిగో షండు. మరి వీళ్ళు ఎవరంటే వీళ్ళు మరి శ్రేష్టమైన వాళ్ళు. అలా శ్రేష్టమైన పేరు నేను వాళ్ళకి పెట్టుచున్నానని దేవుడు చెప్తున్నానండి. దేవుడి ఇష్టానికి అనుగుణంగా నపుంసకులు జీవిస్తే కొడుకుల కంటే కూతుళ్ళ కంటే అంటే వీళ్ళని పిలిపించుకొనకుండా వాటికి మించినటువంటి శ్రేష్టమైన పేరు నేను వాళ్ళకి పెట్టుచున్నాను అంటున్నారండి. ఈరోజు సమాజంలో ఎంతోమంది షండులుగా ఉన్నటువంటి వాళ్ళు, నపుంసకులుగా ఉన్నటువంటి వారు దేవుని పనిని చేయగలుగుతున్నారంటే ఏంటండి, వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఏంటి, దేవుడు నన్ను ఒక స్త్రీగా పుట్టించాడు, ఏంటి దేవుడు నన్ను ఒక పురుషునిగా పుట్టించాడు. ఒక స్త్రీ చేయలేనంటి దేవుని కార్యక్రమాలను, ఒక స్త్రీ చేయలేంటి దేవుని పనిని, ఒక పురుషుడు చేయలేంటి దేవుని పనిని ఒక షండు చేయగలుగుతున్నా అంటే, ఒక నపుంసకులు చేయగలుగుతున్నారంటే మనం సిగ్గు తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఇదిగో పురుషుడు స్త్రీ చేయలేనంటే ఆ గొప్ప పేరు,
ఆ గొప్ప భాగ్యం నీకు దక్కింది. ఎప్పుడు దక్కింది అంటున్నారు? నీవు దేవుని పని చేసినప్పుడు. ఇదిగో నన్ను దేవుడు నపుంసకుడుగా పుట్టించింది ఎందుకంటే దేవుని పని చేయడానికని. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని పనిలో నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు శ్రేష్టమైన దానివి, శ్రేష్టమైన వాడువు. ఇదిగో వీళ్ళిద్దరి కంటే కూడా, మరి కుమారుడి కంటే కూడా నీకు శ్రేష్టమైన పేరు నేను పెడుతున్నానని దేవుడు చెప్తున్నారండి. అంటే ఆయనకి ఏమన్నా పక్షపాతం ఉందంటే పక్షపాతం లేదు. అంటే నపుంసకుడు దేవుని వాక్యంను గ్రహించి ఏం చేశాడు? ఒకానొక సమయంలో కొత్త నిబంధనలు మనం ఆలోచించగలిగితే అక్కడ ఐతోఫియ రాణి నుండి కందాకే క్రింద ధనాగారానికి అంతటికి కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. ఎవరు ఆయనను మనం ఆలోచించగలిగితే ఆయన ఐతోఫియుడు, మరలా నపుంసకుడు. మరి ఆయన ఏం చేశాడు? ఆయన రథం మీద వెళ్తున్నప్పుడు మరి యెషయా గ్రంథాన్ని చదువుతున్నారంట. అర్థం కాకపోతే నాకు ఎవరైనా వచ్చి చెప్తే నేను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నారు. ఫిలిప్ గారి యొక్క ఆత్మ వెళ్ళినప్పుడు, ఫిలిప్ గారు అతను కలుసుకున్నప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు? ఇదిగో నేను పరలోకాన్ని నేను ఎలాగైనా సంపాదించుకోవాలి, పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి, నేను వారసున అవ్వాలి అని అనుకొని బాప్తిసం తీసుకున్నారండి. అప్పుడు దేవుడు ఏమైనా, ఇదిగో నువ్వు నపుంసకుడు కదా, నీకు పరలోక రాజ్యం లేదు, నిన్ను వెలివేసి ఉన్నారు అని దేవుడు ఏమైనా అన్నారంటే లేదండి. అంటే పరలోక రాజ్యానికి నపుంసకులు కూడా అర్హులే. ఆయనకి ఎలాంటి పక్షపాతం లేదు. పరలోక రాజ్యం విషయమై నపుంసకులుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఇది మూడవ భాగం, అంటే మూడవ విషయం గురించి మనం ఆలోచించగలిగితే, మొదట తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. రెండవది తమ్మును తామే నపుంసకులుగా మార్చుకున్న వారు ఉన్నారు. ఆ మనుషుల చేత నపుంసకులుగా మార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 3 కేటగిరీకి చెందినటువంటి వారిని మనం ఆలోచించాలి. ఇద్దరిని గురించి ఆలోచించాము. ఇక మూడో విషయం గురించి మనం ఆలోచించగలిగితే, ఆయన ప్రతి అవయవాన్ని కూడా మరి దేని నిమిత్తం ఉంచారంటే తన మహిమ నిమిత్తమే. మనల్ని భూమి మీదకి పుట్టించు ఉన్నాడంటే తన మహిమ నిమిత్తమే. పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమకు కీర్తి తేవాలి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలని ప్రతి మనిషిని కూడా పుట్టిస్తుంటే మనుషులు ఏం చేస్తున్నారంటే వివిధ తంత్రములు కల్పించుకొని, వివిధమైన పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుని మాటలను వినలేకపోతున్నారు. అలాంటి వారి వరకు దేవుడే వ్రాయిస్తూ కొలస్సీ పత్రికలో ఏమని చెబుతున్నారో ఒకసారి మనం ఆలోచించగలిగితే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉంటుందండి. ఇదిగో, కావున భూమి మీద ఉన్నటువంటి మీరందరూ కూడా మీ అవయవాల్ని మీరు ఎలా ఉంచుకోవాలి? మీ అవయవాల్ని అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేడి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ అవయవాలతో జారత్వం చేయకూడదు, మీ అవయవాల్ని అపవిత్రత ఉండకూడదు, మీ అవయవాలు కామాతురతతో నిండిపోకూడదు. ఇదిగో మీ అవయవాలలో దురాశ ఉండకూడదు. మీరు విగ్రహారాధన ఏంటి, ధనాపేక్షను కూడా మీరు అపేక్షించకూడదు. వాటన్నిటిని కూడా మీరు చంపివేయండి అని అంటుంటే, ఈరోజు అనేక మంది దేని నిమిత్తం నపుంసకులుగా మారిపోతున్నారు? ధనం సంపాదించుకోవడం కొరకే. అనేక మంది మరి నపుంసకులుగా చేయబడుతున్నారంటే దేని కొరకంటే మరి ధనం కొరకు. ఇదిగో ఎలాగైనా సరే మేము సంపాదించుకోవాలి కనుక మేము లింగ మార్పిడి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ క్రీస్తు చెప్పినటువంటి మాటలు, బైబిల్ చెప్పినటువంటి మాటలు ఆలోచన చేయగలిగితే, ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఉంటే ఆ లోకాన్ని సంపాదించుకునే వాళ్ళండి. పరలోక రాజ్యం నిమిత్తమే ఇదిగో మేము నపుంసకులుగా మారాలి అని ఆలోచించేవారు. మరి ఈ శరీరంలో ఈ మేము మనుషులు కదండి, సామాన్యమైన మనిషి కదండి. నేను ఏమన్నా మాట్లాడామనుకోండి, ఇదిగోండి మీరు ఎలా ఉండాలంటే దేవుని పనిలో ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఎప్పుడు మనం శరీరాశలను ఆశించకూడదు అని మనం చెప్పినప్పుడు ఎలా ఉంటారంటే, మరి మేము మనుషులమే కదండి, మాకు రక్త మాంసాలు ఉన్నాయి కదా అని ఇలా ఆలోచిస్తుంటారు. కానీ దేవుడు ఏమని చెబుతున్నారు? కావున భూమి మీద ఉన్న మీరందరూ కూడా మీ అవయవాల్ని అనగా జారత్వానికి, అపవిత్రతకు, కామాతురతకు, దురాశకు, విగ్రహారాధన, ధనాపేక్షకు, వీటన్నిటికీ మీరు లోను కాకుండా వీటినన్నిటిని మీరు ఏం చేయాలి? మీరు చంపేయాలి. మరి పేతురు గారు
యేసుక్రీస్తు వారు సువార్త పనికి పిలిచినప్పుడు పేతురు గారు ఏం చేశారంట, ఇదిగో ప్రభువా మీరు పిలిచారు కదా, మేము ఏం చేశాము, సమస్తాన్ని విడిచిపెట్టి మేము మిమ్మల్ని వెంబడించామయ్యా అంటున్నారు. పేతురు గారు ఎందుకు ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నారంటే సమస్తాన్ని విడిచిపెట్టారంట. అది వ్యాపారమా, ఇళ్ళ, తల్లిదండ్రుల, కుటుంబమా, భార్య, పిల్లల, వీళ్ళందరినీ విడిచిపెట్టేసి సువార్త పనిలోనే ఉండిపోయారంట అండి. మత్తయి సువార్తలో మాట్లాడతారు కదా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారితో పేతురు గారు చెబుతూ, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మేము అన్నిటిని కూడా విడిచిపెట్టేశాము అని చెప్తున్నారండి. అలాగే ఒక పౌలు గారు కూడా ఉన్నారు. పౌలు గారు కూడా ఏమనుకున్నారో తెలుసా, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూడగలిగితే, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు వివాహం చేసుకున్నారంటే పౌలు గారు వివాహం చేసుకోలేదు. మరి ఎందుకు చేసుకోలేదని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో నేను ఏం చేశాను, నాకు ఏవేవి లాభకరమై ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకున్నాను. ఈరోజు లాభాలు వేట్లో వస్తుంది. కుమారుడు పుట్టాడు అనుకోండి, అమ్మయ్య నా ఆస్తి, నా సంపాదన అంటే నా కలిగినవన్నీ నా కొడుకుకి అంటారు. అలాగే కుమార్తె పుట్టిందనుకోండి, మా ఇంటి మహాలక్ష్మి అండి, మా ఇంటికి ఈ పుట్టగానే ఇదిగో ఈ సంపద అంతా ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచే సంపద పెరుగుతూ వచ్చిందని ఆలోచిస్తుంటారు. అలాగే వివాహం అయిందనుకోండి ఒక పురుషునికి, ఇదిగో నాకు ఎప్పుడైతే వివాహం అయిందో, ఎప్పుడైతే మా భార్య అడుగు పెట్టిందో అప్పటి నుంచే మా ఇల్లంతా కూడా అండి దినదినం అభివృద్ధి చెందుతుంది అని ఇలా ఆలోచిస్తుంటారు. ఒక వ్యాపారం పెట్టారనుకోండి, వ్యాపారంలో నాకు ఇంత లాభం వచ్చిందండి అంటే నేను చేసినటువంటి వ్యాపారంలో నాకు ఇంత లాభం కలిగింది అని ఇలా లాభాల విషయమే చెబుతుంటారు, సంతోషపడుతుంటారు, సంపాదన విషయమే చెబుతూ. కానీ ఇక్కడ పౌలు గారు ఏమని చెబుతున్నారని మనం ఆలోచన చేయగలిగితే, నాకు ఏవేవి లాభకరమై ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏంటండి, యేసుక్రీస్తుల వారిని గురించి జ్ఞానం విషయమై సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకున్నారంట. ఈరోజు దేవుని జ్ఞానం బోధిస్తున్నాం రండి అంటే సమస్తాన్ని నష్టంగా ఎంచుకుని వచ్చే వాళ్ళు ఉన్నారా? లేదండి, చాలా తక్కువ మంది. ఇదిగో ఈరోజు మరి దేవుని సన్నిధికి వస్తే నాకు లాభం ఏంటని ఆలోచించేవారే తప్ప, ఇదిగో నేను అన్ని పనులు విడిచిపెట్టేసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని గురించి మాటలు నేర్చుకుంటే ఆ ప్రకారంగా నేను జీవిస్తే నాకు లాభం ఏంటి? ఆ లాభం అంటే ఇదిగో క్రీస్తు నాకు అనుగ్రహించే ఆ మహిమ. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మహిమతో కూడి తండ్రి ఉన్న లోకానికి చేరుకున్నారో అలా నేను కూడా తండ్రి దగ్గరికి చేరుకుంటాను అని ఎవరు ఆలోచించడం లేదండి. ఇక్కడ పౌలు గారు వివాహాన్ని కూడా ఏం చేశారంటే వద్దనుకున్నారు. అలాగే బర్నబా గారు భూములను అమ్ముకున్నారు. ఇక ప్రారంభ శతాబ్దంలో అనేక మంది పరలోకం కొరకు ఎన్నిటినో వదులుకున్నారండి. అందుకే ప్రారంభంలో ఏమని వ్రాయబడింది మనం ఆలోచించగలిగితే, మొట్టమొదట మరి అంత్యోక్యలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్న శిష్యులు ఏమని పిలువబడ్డారని మనం ఆలోచించగలిగితే, వారు క్రైస్తవులు అనబడిరి. అంటే ఏ పేరు గొప్పది అని మనం ఆలోచించగలిగితే, ఏ పేరు ఉంటే గొప్ప వాళ్ళగా ఉంటామని మనం ఆలోచించగలిగితే వాళ్ళే క్రైస్తవులు. మరి క్రీస్తుని ధరిస్తే మాకొచ్చే లాభం ఏంటి? క్రీస్తుని ధరిస్తే, క్రీస్తులోనికి వస్తే మనకు వచ్చే లాభం ఏంటంటే అదే పరలోకం. ఆ పరలోకం కొరకే ఒకనాడు పౌలు గారు ప్రయాసపడ్డారు, ఒకనాడు అపోస్తలులు ప్రయాసపడ్డారు, ఒకనాడు ప్రారంభ సంఘం కష్టపడింది. అలాగే అంతకంటే ముందు యేసుక్రీస్తు వారు కూడా ఏమని చెప్తున్నారు తెలుసా? ఒకసారి రోమాపత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే, రోమాపత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, రోమాపత్రిక 15వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. ఇక్కడ యేసుక్రీస్తుల వారు
మరి క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదంట అండి. ఎందుకు సంతోషపరచుకొనలేదు అని మనం ఆలోచన చేస్తే, నిన్ను నిందించే వారి నిందలు ఎవరి మీద పడ్డాయంట? క్రీస్తు మీద. ఎవరైతే క్రైస్తవుడు అని నిన్ను నిందిస్తున్నారా, దేవుని పనిలో ఉంటున్నప్పుడు నిన్ను హేళనగా చూస్తున్నారా, నిన్ను అవమానపరుస్తున్నారా, అలాంటి నిందలన్నీ కూడా ఎవరు మోస్తున్నారంటే యేసుక్రీస్తుల వారు. నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడేను అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారండి. అందుకే చివరిగా మనం ఒక మాటను మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనంలో, సహోదరులారా నేను చెప్పినదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇక్కడ చెబుతూ ఏమని చెబుతున్నారు? సహోదరులారా నేను మీతో చెప్తున్నాను ఏంటో తెలుసా, ఇదిగో నా భార్య నా భార్య నా భార్య అని నీ భార్య వెనకే జపం చెయ్యొద్దు. అలాగే భార్యలో మీరేం చేయాలి? భర్త 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 అని భర్త వెనక జపం చేయొద్దండి. ఇదిగో మీకు కుటుంబంగా పిల్లల్ని ఇవ్వాలని ఒక భార్యాభర్త బంధాన్ని మీకు పెట్టారు. ఇప్పుడు మీరు భార్యాభర్తలుగా ఉంటున్నటువంటి మీరు మీ శరీర కోరికలు నెరవేర్చుకొనడం కొరకే ఈ బంధాన్ని పెట్టారు అని మీరు ఆలోచిస్తే అలా ఉండకుండా, ఇప్పుడు భార్య కలిగిన వాళ్ళు మీరేం చేయాలి? కాలం ఎంత ఉందంటే సంకుచితమై ఉంది, కొద్దిగా ఉంది. అలా కొద్దిగా ఉన్నటువంటి కాలంలో మీరు ఏం చేయాలంటే, ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టే ఉండాలి. ఒకవేళ నీకు భార్య ఉందా? అవునండి నాకు భార్య ఉంది, పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఎందుకంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కొరకే ఈ బంధాన్ని మాకు పెట్టారని కుటుంబం అంతా కూడా కలిసి దేవుని పనిలో ఉండాలి. ఇందుకే నీకు భార్యనిచ్చాడని ఆనందపడాలి. అలాగే మరి భర్తలు కలిగినటువంటి వాళ్ళు మీరేం చేయాలి? ఇదిగో నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఈ భర్తని, దేవుని పనిలో మరి పిల్లలకని నేను నా భర్త నా పిల్లలు దేవుని పనిలో ఉండాలని నాకు ఇట్టి ధన్యతను అనుగ్రహించాడు అని మీరు ఆనందపడాలి. దీన్ని విడిచిపెట్టేసి ఎప్పుడు నేను నా కుటుంబము నా పిల్లలు అని మీరు ఆలోచిస్తూ దేవుని పనికి దూరం అయిపోతే ఇదిగో దేవుడున్న లోకానికి మీరు చేరుకోలేరు అని కొరింథీ సంఘానికి పౌలు గారు బాధపడుతూ రాస్తున్నారండి. కాలం సంకుచితమైన, కాలం కొద్దిగానే ఉంది. ఇది ఎప్పుడు మనం కన్ను మూస్తామో తెలియదు, ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు. కనుక ఈ కొద్ది కాలంలోనే మరి దేవుని కొరకు ఆలోచించండి అని చెప్తున్నారండి. ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు అంటే ఈ లోకాన్ని అనుభవించేవారు ఇదిగో మేము ఈ లోకాన్ని అనుభవించడం లేదు. ఒకవేళ మీరు లోకాన్ని అనుభవిస్తున్నారా? అది ఎలా అనుభవిస్తారు? కొద్దిగా అనుభవించండి, లోకంతోనే పాటు ఉంటూ లోకంలో కలిసిపోకండి అని ఇన్ని మాటలు రాయిస్తున్నప్పటికీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎవరు ఆలోచించడం లేదండి. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతూ మరలా మనం మత్తయి సువార్తకి మనం రాగలిగితే ఎవరి గురించి చెప్పారని మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూడగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 11-12 వచనాలు. అందుకు ఆయన అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవ్వరును ఈ మాటను అంగీకరింపలేరు. ఇదిగో ఈ మాటను కూడా అంగీకరించాలంటే ఏది ఉండాలంట? అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉంటేనే మీరు ఈ మాటలు అంగీకరించగలరు. ఏంటి ఆ మాటలను మనం ఆలోచించగలిగితే, తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. ఇక్కడ ముగ్గురు గురించి మనం ఆలోచించాం. ఒకటి, మొట్టమొదటిగా ఈ జన్మ నీకు దేవుడు ఇచ్చాడంటే ఇదిగో ఈ జన్మ వెనుక దేవుని సంకల్పం ఉంది. ఈ సంకల్పాన్ని దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కొరకే నీవు ఈ భూమి మీదకి వచ్చావు అని గ్రహించాలి. ఒకటి ఎవరంట? తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు.
మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. ఇక్కడ ముగ్గురు గురించి చెప్పారు. అంటే మనం ఇందులో ఎవరిగా ఉండాలి? ఒకనాడు ప్రారంభంలో ఉన్నటువంటి ఆ సంఘం ఎలా కష్టపడ్డారండి. తమ చరస్థ రాస్తులన్నీ కూడా దేవుని పని కొరకు ఉపయోగించారు. ఈరోజు మాకు ఆస్తులు లేదు కదా అని మనం ఆలోచన చేయొచ్చు, కానీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా దేవుడు. ఇచ్చిన ఆరోగ్యంతో దేవుని పనిలో మనల్ని అంటే తమ్ముని తామే ఒకనాడు ఎలాగైతే పౌలు గారు వివాహం చేసుకొనకుండా నపుంసకులుగా, ఇదిగో నేను వివాహం చేసుకొనకుండా దేవుని కొరకు నేను భక్తిగా బ్రతుకుతాను అని ఒక తీర్మానం చేసుకున్నారో, ఎలాగైతే శరీరంలో నుండి కోరికలను చంపుకున్నారో, ఒకరోజు యేసుక్రీస్తుల వారు ఈ శరీర ఆకారాన్ని ధరించినప్పటికీ ఇదిగో వివాహం చేసుకున్నారంటే లేదు. అలా ఎప్పుడైతే శరీర కోరికలను చంపుకొని దేవుని కొరకు ఉంటారో వీరందరూ ఎవరంటే దేవుని రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నవారు. కనుక నపుంసకత్వము సృష్టి లోపం అంటే సృష్టి లోపం కాదు, అలాగని దేవుని శాపం అంటే దేవుని శాపము కాదు, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప వరం. కనుక ఈ 3 కేటగిరీలో దేవుడు తల్లి గర్భం నుంచి మనల్ని పుట్టించాడు కదా. దేవుడు మనకి చక్కటి అవయవ నిర్మాణం చేశాడు. ఇదిగో దేవుని కొరకు ఎలాగైతే ప్రారంభంలో క్రీస్తు కొరకు దేవుని కొరకు తమ్మును తామే సమర్పించుకున్నారో, ఈరోజు ప్రారంభ శతాబ్దం సంఘాన్ని తలపించే విధంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంత గొప్పగా ఉన్నప్పుడు, ఇంత మహాజ్ఞాన సంగతులను బోధిస్తున్నప్పుడు దేవుని కొరకు మనల్ని మనమే అర్పించుకొని దేవుడు నుండి ఆ మహాలోకాన్ని సంపాదించుకునే వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.